బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత అడ్డా నందికొట్కూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. వీటిలో వైసీపీ అభ్యర్థులు 21 వార్డుల్లో గెలుపొందగా టీడీపీ అభ్యర్థి 1 వార్డులో, 7 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో నందికొట్కూరు మున్సిపాలిటీ టీడీపీ హస్తగతం చేసుకున్నట్టయింది. వాస్తవానికి నందికొట్కూరు రాజకీయం వైసీపీలోనే హాట్గా ఉండేది. నాటి ఎమ్మెల్యే ఆర్థర్, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల మధ్య వార్ నడిచేది. అయితే అప్పట్లో సిద్ధార్థ రెడ్డిదే హవా నడిచేది. అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవర్ పోయింది. ఆయన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోకి పవర్ షిఫ్ట్ అయిపోయింది. దీంతో నందికొట్కూరు రాజకీయం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉండగా కుమార్తె బైరెడ్డి శబరి ఎంపీగా ఉన్నారు. దీంతో రాజకీయ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నందికొట్కూరు మున్సిపాలిటీని టీడీపీ హస్తగతం చేసుకున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడవద్దు, నేను మీకు అండగా ఉంటా అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభయం ఇవ్వడంతో మున్సిపల్ చైర్మన్తో సహా కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికలు అప్పట్లో రంజుగా సాగాయి. నందికొట్కూరు మున్సిపాలిటీలో పెత్తనం కోసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రయత్నించారు. మొత్తం 29 మంది అభ్యర్థులు తానే ఎంపిక చేసి బరిలో నిలబడతానని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నాటి ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానం దృష్టి వరకు వెళ్లింది. ఈ క్రమంలో 29 వార్డులు ఉండగా 19 వార్డులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి, 10 వార్డులు ఎమ్మెల్యే ఆర్థర్కి పంచారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 4 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో 25 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన 19వ వార్డులో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. అయితే ఎమ్మెల్యే ఆర్థర్కు కేటాయించిన 10 వార్డుల్లో బైరెడ్డి వర్గీయులు రెబెల్గా 9 చోట్ల పోటీ చేశారు. వారిలో 8 మంది గెలుపొందారు. మరొక వార్డులో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుడు గెలుపొందారు. ఇలా మొత్తం నందికొట్కూరును వైసీపీ ఖాతాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేశారు. అయితే ప్రభుత్వం మారడంతో నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ ఖాతా నుంచి టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో బైరెడ్డికి గట్టి దెబ్బ తగిలినట్లయింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.